ఇంపీచ్మెంట్ అంటే తొలగింపు, ఎన్నికల సంఘానికి తొలగించాలి అన్నటువంటి దాని మీదన లోక్సభ రాజ్యసభలో మేము తీర్మానం పెడతాం, తద్వారా తీసిపడేస్తాం వాళ్ళని అంటోంది కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏ కూటమి. వాళ్ళ ఎత్తుగడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీహార్లో బియ్యం గురించి మాట్లాడదామా, లేకపోతే ఉద్యోగాల గురించి మాట్లాడదామా, ఉపాధి గురించి మాట్లాడదామా, మౌలిక సదుపాయాల గురించి మాట్లాడదామా, అభివృద్ధి గురించి మాట్లాడదామా, ఇవన్నీ మాట్లాడితే దెబ్బతింటారు. ఎందుకంటే సుదీర్ఘకాలం ఆటవిక పాలన చేసినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్తో కలిసి ప్రయాణిస్తున్నారు. అవినీతిని కూడా చట్టబద్ధం చేసినటువంటి మహానుభావుడు ఆయన. కాబట్టి నితీష్ కుమార్ మీద అట్లాంటి పేరు రాలేదు. ఇప్పుడు అక్కడ డెవలప్మెంటల్ ఆస్పెక్టు, సంక్షేమ పథకాల ఆస్పెక్ట్లో చూస్తే వాళ్ళ కాదు. నితీష్ కుమార్ నెంబర్ 1. కాబట్టి ఎమోషన్స్ క్రియేట్ చేయాలి. అదే ఎన్నికల సంఘం ఏదో చేసేసింది, మేము గెలుస్తాం అనుకుని 60 లక్షల ఓట్లు తేడా చేసేసింది అన్నటువంటి ఓ ప్రచారాన్ని రాహుల్ గాంధీని ముందు పెట్టి నడిపించడం కాదు, రాహుల్ గాంధీనే లీడ్ తీసుకుని నడిపిస్తున్నటువంటి వ్యవహారం. ఈసీని తొలగించాలంటే లోక్సభ రాజ్యసభలో 2/3 మెజార్టీ కావాలి. వీళ్ళకి హాఫ్ కూడా లేదు. హాఫే ఉంటే ప్రభుత్వం ఏర్పడేది కదా, కానీ లేదు. అయినా కూడా అది ప్రచారం చర్చకి నడుస్తూ ఉండాలి. బీహార్ ఎన్నికల దాకా ఇది నడుపుతూ ఉంటారు. కిందటిసారి కనుక రైతు ఉద్యమం ఎన్నికలు అయ్యేదాకా జరిగి, ఎన్నికలు అయిపోయాక రైతు ఉద్యమం ఏమైపోయింది, మోడీ మళ్ళీ గెలిచిన తర్వాత ఏమైపోయింది, అదే అప్పుడు సీట్లు తగ్గించగలిగారు కదా. ఇక్కడ తెలివితేటలు కూడా అదే.